హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము లక్ష్మీ చారు కాసుకుంటున్నాం అనమాట. మా అత్తగారు అయితే లక్ష్మీ చారు కాస్తుంది. దాని ప్రాసెస్ ఏంటో మీకు కూడా చూపిస్తాను రండి. ముందుగానైతే మేము కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాము. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో ఇవన్నీ కూరగాయలు వేసుకుని, ఇంకా ఉప్పు, అలాగే కారం, ఇంకా ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బాగా చేప ముక్కలకి అంతా ఉప్పు కారం పట్టేంత వరకు కూడా మ్యారినేట్ చేసేసుకుని ఒక అరగంట పాటు అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టే ముందు కొద్దిగా వాటర్ పోసుకుని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. మేమైతే కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటున్నాము. కట్టెల పొయ్యి మీద కాసుకుంటే టేస్ట్ బాగా వస్తుందని కట్టెల పొయ్యి మీదే ఉడికిస్తున్నాం అన్నమాట. ఇంకా ఒక పావు గంట అరగంట అంటే 50% వరకు చేప ముక్కలు ఉడికేంత వరకు కూడా ఉడికించేసుకుని ఇంకా గంజి పోసేసుకోవాలి. ఇప్పుడైతే 50% వరకు ఇంకా చేప ముక్క అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే గంజి పోసేసుకుంటున్నాం అన్నమాట. ఇలా వడకట్టుకోవాలి, ఎందుకంటే అడుగున అన్నం మెతుకులు గట్రా అవన్నీ ఉంటాయి. అందుకోసమని ఇలా వడకట్టుకుని వేసుకోవాలి. గంజి అంటే ఇప్పటికిప్పుడు అన్నం వచ్చినటువంటి గంజి కాదు. దీనికి లక్ష్మీ పూజ చేసి ఒక 15 రోజుల పాటు ఈ గంజిని పులసపెడతారన్నమాట, పులియబెడతారు. అప్పుడు లక్ష్మీ చారులాగా తయారవుతుంది. దాన్ని ఈ విధంగా చారులాగా కాసుకుంటారన్నమాట. ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందా లేదని చూసుకుంటున్నాము. మాకైతే సరిపోలేదు, అందుకోసం ఇప్పుడు ఉప్పు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాము. ఇంకా మరుగుతుంది, చూసారు కదా. ఇక్కడైతే మాకు కారం కూడా సరిపోలేదు, అందుకోసమని 2 స్పూన్లు అయితే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాము. అన్నీ ఇది మరుగుతుండగానే చూసుకుని వేసుకుంటూ ఉండాలి, లేదంటే టేస్ట్ అయితే తేడా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మరిగిపోయింది అన్నమాట. ఇంకా దింపేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. ఈ లక్ష్మీచారి అనేది 4-5 గంటల పాటు పక్కన పెట్టుకుని తింటేనే చాలా టేస్ట్ అనేది వస్తుంది. చెప్తారు కదా చేపల కూర మరుసటి రోజుకి రుచి అని, ఇది కూడా అంతే. మరుసటి రోజుకి ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే దింపేసామాట. ఈసారి అయితే లక్ష్మీచారు టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట. మీరైతే చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయొచ్చు కదా ప్లీజ్. ఓకే, ఉంటాను, బాయ్.